పిచ్చిగోల ఒకటి నడుస్తూ ఉంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో. మొన్నటిదాకా ఆ విశాఖపట్నంలో ఎంపీ గారి పర్సనల్ గొడవ, అదేదో రచ్చ. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ గారిది ఏదో నడుస్తుంది, ఇదో రచ్చ. అది పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీకి వ్యక్తిగతమైన జీవితాలకు సంబంధించిన అంశం. కాకపోతే కేసులు అయితే కోర్టులు అయితే ఏదో వార్తలు ఇస్తాం అంతవరకే. కానీ ఏదో ఒకటి రెండు ఛానళ్ళు అయితే అదే పాకిస్తాన్ ఇండియా మధ్య మధ్యవర్తిత్వం చేసి ఆ పంచాయతీ చేసినట్టుగా అదే పని. అది వాళ్ళ ఇష్టం అనుకోండి. ఎందుకంటే మరి ఏ వార్తలు ఇవ్వాలో తెలియక వీటి ఎమ్మడబడ్డారో ఏంటో తెలియట్లా. అదొక ప్రస్తావన. ఇక డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు, వేధింపులు, బాధిస్తున్నారు, సతాయిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అర్ధరాత్రి ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, కొట్టి చంపేస్తున్నారు. ఇలాంటి విని 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 5 ఏళ్ళు ప్రజలకి చెవి ఇదేమంటారు కదా, దిమ్మెత్తిపోయినాయి. ఆ పదాలు పెద్దగా కొత్తగా అనిపించట్లా. నాకు తెలిసి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేదా నాయకుల కుటుంబ సభ్యులు కానీ కొత్త పదాలు ఎంచుకుంటే మంచిది. మీ కుటుంబాలు లేవా, మీకు పిల్లలు లేరా, మీకు పెళ్ళాలు లేరా, ఇవన్నీ అనే అర్హత లేదు బేసిక్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఒకటా రెండా? చంద్రబాబు నాయుడు గారి భార్య గారి గురించి మాట్లాడినప్పుడు అసెంబ్లీలో వైసీపీ నేతల భార్యలు కానీ, కుటుంబ సభ్యులు ఒక్కరంటే ఒక్కరైనా బయటకు వచ్చి ఇది తప్పు మీరు మాట్లాడుతున్నది ఒకరంటే ఇవాళ మీ కన్నీళ్లకో, మీ ఏడుపులకో, మీ పెడబొబ్బలకో కాస్త ఏమన్నా వాల్యూ ఉంటుంది. ఒకరోజన్నా మాట్లాడారా? మీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి పచ్చి బూతులు, అసలు ఒక ప్రతినిధికి ఉండాల్సిన కనీస మర్యాద, కనీస అర్హత కూడా లేని విధంగా రౌడీలాగా, ఆకు రౌడీలాగా, పేట రౌడీలాగా, ఇంకా మాట్లాడాలంటే ఇప్పుడు అలా లేదు. కానీ పరిస్థితి ఒకప్పుడు ఉండేదనుకుంటా. ఇప్పుడు కూడా ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో ఉంటే ఉండవచ్చు. ఆ పొద్దున్నే నల్లాల దగ్గర బూతులు తిట్టుకుంటూ ఉంటారు మహిళలు. వాళ్ళు చాలా బెటర్. అట్లాంటి భాష మాట్లాడిన వీళ్ళని వదిలేస్తారా? అసలు వీళ్ళకి సమాజంలో మేము ప్రజాప్రతినిధులం లేకపోతే మేము నాయకులం చెప్పుకునే మినిమం క్వాలిఫికేషన్ ఉంటుందా వీళ్ళకి? సరే, అదంతా ఒక పక్క పెడదాం. భాష వాళ్ళు తిట్టారు, తిట్టించుకున్నోడు భరిస్తాడు లేదా కేసు పెడతాడు వాళ్ళు, అది వేరే విషయం. మరి దోపిడీ మాట ఏంటి? పంచభూతాలని, భూమి లేదు, ఆకాశం లేదు, గాలి లేదు, నీరు లేదు, నిప్పు లేదు, అన్నీ పంచభూతాలని చెరబట్టారు. రావణాసురుడు కనుక సీతను చెరబట్టినట్టు పంచభూతాలని చెరబట్టి దొరికిన కాడికి దోచుకుని పందికొక్కుల్లాగా తరతరాలకి సరిపడ దోపిడీ చేసి పెళ్ళాల పేరు మీద, తాతల పేరు మీద, తండ్రుల పేరు మీద, కొడుకుల పేరు మీద, అన్నదమ్ముల పేర్ల మీద, బినామీ పేర్ల మీద రాసేసుకుని ఇప్పుడు అవి బయటకు వస్తుంటే అరే రే రే అసలు ఎక్కడ లేని గగ్గోలు పెట్టేస్తున్నారే. అప్పుడు ఏమీ లేకుండానే అర్ధరాత్రి వేసుకొచ్చారే. అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి వేసుకురాలా, ఆపరేషన్ నుంచి మనిషి ఇంట్లో పడుకుని ఉంటే కూడా రక్తం కారుతుంటే కూడా తీసుకొచ్చారే. అప్పుడు వాళ్ళ భార్య బాధపడలేదా? అప్పుడు వాళ్ళ పిల్లలు బాధపడలేదా? అప్పుడు అది కక్ష సాధింపు అనిపించుకోలేదా? సీనియర్ సిటిజన్